మీ తలపులు నన్ను తాకితే రాకుండా ఉండగలనా? మీరు నాట్యకారిణే అనుకున్నా, చిత్రకారిణివి కూడాను. నా హృదయంలో ఉన్న మీ రూపం ప్రభు. స్వచ్ఛమైన మీ ప్రేమ బందీని చేస్తే మీ వాత్సల్యం సర్వం సహచక్రవర్తి అయిన ఈ రాయల్ని దాసానుదాసుణ్ణి చేసింది. దాసిని నేనే ప్రభు. విజయనగర సామ్రాజ్యానికే కాదు, ఈ సునంద హృదయ సామ్రాజ్యానికి కూడా మీరే ప్రభువులు. సునంద, ఏమిటిది? మన ప్రేమకు గుర్తుగా నేను పదిలపరుచుకున్న జ్ఞాపకాలకు ఆనవాలిది. మన పరిచయం చిత్రం కదా. ఈ పరిచయాన్ని శాశ్వత బంధంగా మలచి నీకు బంధిని కావాలనుకుంటున్నాను. రాయల మనస్సుని కదిలించిన ఈ మనోహరిని పట్టపురాణిగా చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. క్షమించండి ప్రభు. సునంద, నేను మీ పట్టపు రాణినైతే కోటలో ఉంటా, హృదయ రాణినైతే మీతోనే మీలోనే ఉంటా. నాకీ స్థానం చాలు. మీ అంతరంగాన్ని గౌరవిస్తాం. మన బంధాన్ని ఈ గాలి చిరకాలం మొయ్యాలి, కలకాలం తన మదిలో దాచుకోవాలి. మన మధ్య ఏర్పడిన పరిచయానికి, తీయని ఈ జ్ఞాపకాలకు ఒక జ్ఞాపిక కావాలి. మన ప్రేమకి చిహ్నంగా ఒక మందిరాన్ని నిర్మించాలనుకుంటున్నాం. ఆ ప్రదేశాన్ని ఇది సూచిస్తుంది. అరే, సంపూర్ణంగా లేదే. చేత్తో పేక మరో చేత్తో కోక పట్టుకునే దొరబాబు గారు నీ పేక పట్టుకున్నాడా? నేను నమ్మనరా. తన్నులు తిన్న వాళ్ళని ఎదురుగా పెట్టుకుని నమ్మనంటే ఎలాగన్నయ్యా? సిగ్గులేదురా మాట అంటానికి? మనమేంటి, మన చరిత్ర ఏంటి? ఊపిరి తీసుకుని బతికేది జనం, ఊపిరి తీసి బతుకుతున్నది మనం. మన ఇంటి దీపమే కదా అని ముద్దొట్టుకుంటే మూదిగాలిందని మిమ్మల్ని నమ్ముకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. చొట్టగని పెట్టము ఉండా. అసలు నేను వెళ్ళుంటే వాడిని అక్కడే వేసేసుండేవాడిని అన్నయ్యా. మరి ఎందుకు లేదన్నయ్యా? రేయ్, కారణాలు వద్దురా, మనకా స్థలం కావాలి. సీతా మహాలక్ష్మి సిమెంట్ ఫ్యాక్టరీ అనే బోర్డు చూడాలి. దాని గడ్డొచ్చిన వాళ్ళ నెత్తురు కళ్ళు చూడాలి. రేయ్, ఆ దొరబాబు గారిని పాలు పిలిపించు. అలాగేనయ్యా. అమ్మవై క్షమించి అపచారములనెల్ల కనికరము చూపు నిన్ను స్మరించి
పుణ్యకార్యమిప్పుడు పూర్తి చేసేదనమ్మా. రాయలకు విముక్తినీయవమ్మా, రాయలకు విముక్తినీయవమ్మా. మువ్వలని కళ్ళకద్దుకున్నా కాళ్ళకే కడతాం. వాటి స్థానం అక్కడే. ఈ సునంద స్థానం కూడా అంతే. నిన్ను తిట్టడానికి రాలేదురా. నిన్నటి నుంచి నువ్వు కనిపించకపోతే నేనెంత కంగారు పడ్డానో తెలుసా? ఎప్పుడనగా తిన్నావో ఏమో. 2 ముద్దల అన్నం తిన్నాన్నా. ఏమిట్రా ఇది వెర్రి నాగన్నా? నువ్వు అభిమానించే నన్ను ఆ పెద్ద ఆయన అవమానించాడని బాధపడుతున్నావా? నా కళ్ళ ముందే చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటే ఈ ముసలి ప్రాణం ఎన్నిసార్లు విలువెల్లాడిందో తెలుసా? 10 మంది చేతులెత్తి నమస్కరించే కుటుంబం మనది. 4 వేలెత్తి చూపించే స్థితికి తీసుకురావద్దు. ఏంటలుడు ముసలిది మళ్ళీ వాయించేస్తుందా? నీ లుక్లో మీనింగ్ నాకు అర్థమైంది. అందుకే 2 రోజులు గ్యాప్ కవర్ అయ్యేలాగా ఒకరు కాదు, 2 కాదు, 4 జమాజెట్టి లాంటి మనుషుల్ని సెటప్ చేశా. సెటప్ పనినా? కళాకారులరా. కళాకారులా? కళలన్నా కళాకారులన్నా మాకు ఇష్టం. అందుకు మేము సిద్ధమే. అయితే ఇక యుద్ధమే. యుద్ధమా? ఆ, కళాకారులతోనా? అదే కళాయుద్ధం రా, కళాయుద్ధం. కళాయుద్ధం. మంది ఊరేంటి? పెద్దాపురం అండి. ఓ పెళ్లి గట్ర అయిందా? పెళ్లి కాలేదు కానీ గట్టాలు చాలా అయ్యాయండి. ఏంటి దొరబాబు ఇంత లేటు? దొరబాబు, ఊర్లో కొత్త పెట్టి వచ్చింది. నీ చేతితో గజ్జలిచ్చావనుకో తమలపాకు అరిటాక్ అయిపోద్ది. ఇందా నువ్వు రాయే. ఆరంభించండి. సంగీత సాహిత్యాలు 2 కళ్ళని, నాట్యము సాక్షాత్తు నటరాజ స్వరూపమని నమ్మే మా ముందే నాట్యాన్ని అవమానపరుచుటయ్యా. అల్లుడు గ్యాప్ వచ్చేసరికి కొంచెం మారేడు మీరు కానీ. అరే మీరు ఏమైనా అనండి, మందు ముక్క ముందు పెట్టుకొని ముడుచు కూర్చుంటే చాలా కొత్తగా ఉంది. ఆ దొరబాబు గారి ప్రవర్తన ఇంకా దారుణంగా ఉంది. ప్రెసిడెంట్ కూడా చూడకుండా ఒళ్ళంతా కవిలిపోయేలా కొట్టాడురా. దొరబాబు తోట అంటే ఒక పేరు, ఆయన స్టాఫ్ అంటే మనకు ఖ్యాతి ఉండేది. చీరలాగా వాడే బయట సర్దుకోమంటే ఇన్నాళ్ళు మనం పడ్డ శ్రమ కష్టం అంత గోదావరి. గోదావరి గొడవ తర్వాత చూద్దాం. ఆడొస్తున్నాడు, ముందు మందు దాని. మంత్రి గారి శవాన్ని చూడడానికి వచ్చిన విఐపీలు అలా నుంచున్నారంటరా? ముందు బాట్లు అయ్యి. ఎక్కడా ఎక్కడరా? నీకు ఈ మధ్య చనువు ఎక్కువైపోతుంది. మాట్లాడితే చేయాడించేస్తున్నావు నువ్వు. నిన్న మందు కొట్టావని కొట్టావు, ఇవాళ కొట్టట్లేదని కొట్టావు. నేను కొట్టానా? కొట్టడం ఏంటి? నా ముక్కు చూడు. అది సరే, ఎన్ని పెద్ద పెద్ద మాటల్లో తెలుసా? వృత్తినే దైవంగా భావించే పాపలే వేసాలన్నావు. మన ఎంటర్టైన్మెంట్ కోసం జీవితాన్ని అంకితం చేసిన త్యాగమూర్తుల్ని పరిగెత్తించావు, అవమానించావు. అంత చేశానా? అసలు నీలో ఈ చేంజ్ రావడానికి, మేము ఈ పొజిషన్ ఉండడానికి ఆ ముసలోడే కారణం. అవునరా, దీనంతటికీ కారణం ఆ ముసలోడే.
ఫస్ట్ ఆడి సంగతి తేలుద్దాం. మీరంటుంటే తెలుస్తుంది తెలుగు ఇంత గొప్పదా అని. అవునండి. నమస్కారం అండి. నమస్కారం. అయ్యా, అంత లేదు ఇంత లేదు, తెలుగు ఘనతకు అంతే లేదని ఈ పెద్ద ఆయన చెప్తే దాన్ని అట్టుకొని మా వాడు తెలుగులో పిహెచ్డి చేశాడండి. అయితే ఏమైంది నారాయణ? తెలుగులో పద్యాలు రాయడం తెలుసుకున్నావు గానీ అదే ఇంగ్లీష్ లో పదాలు నేర్చుకుని ఉంటే ఉద్యోగమైనా వచ్చేదన్నారండి. ఉద్యోగం రానంత మాత్రాన నీ డిగ్రీ వృధా కాదయ్యా. అయినా విద్య విజ్ఞానం కోసం గాని ఉద్యోగం కోసం కాదు. అయ్యా, తెలుగు అనేది మీలాంటి పెద్దలు ఉపన్యాసాలు ఇవ్వటానికి పనికొస్తుంది కానీ మాలాంటి వాళ్ళ కడుపులు నింపటానికి పనికిరాదు. అబ్బా, భలే సమయానికి వచ్చావు దొరబాబు. నువ్వైనా చెప్పి పెద్ద ఆయనకి. ఆయన మీ అమ్మని అసలు ఏమనుకో. నీకో దండం, నీ తెలుగుకో దండం. తెలుగంటే మీకు అభిమానం ఉంటే విగ్రహం పెట్టుకుని ఇంటిల్లి దాని చుట్టూ తిరగండి, అంతేగాని ఊళ్ళో తిరిగి మమ్మల్ని చెడగొట్టకండి. ఏంట్రా, తెలుగు నేలపై పుట్టి తెలుగు గురించే చులకనగా మాట్లాడుతున్నావు? చాలా మంది అనుకుంటున్నారండి. రేపు నీకు పుట్టడం కూడా తప్పని అనుకుంటే అప్పుడు కూడా చప్పట్లు కొడతావా? యుగాన్ని బట్టి ధర్మాన్ని మార్చుకున్న కాలం, కాలాన్ని బట్టి ఆయుధాన్ని మార్చిన తరం, అవసరాన్ని బట్టి భాషలు నేర్చిన జనం ఏం సాధించినా మాతృభూమిని మాతృభాషని మరిస్తే తమ ఉనికిని చాటుకోగలరా? ఉనికి ఏంటండి, ఇంగ్లీష్ వస్తే ప్రపంచంలో ఎక్కడైనా బతికేయచ్చు. అప్పుడు నిన్నో మనిషిలా చూస్తారు. అదే తెలుగువాణ్ణి భారతీయుణ్ణి అని చెప్పుకుని చూడు, గౌరవంతో చూస్తారు. మీరు ఆధునికం అనుకుంటున్న దేశాలు కళ్ళు కూడా తెరవక ముందే భాష నేర్చిన గడ్డరా మనది. ఉగ్గుపాల నుండి ఉయ్యాలలో నుండి అమ్మ పాట పాడినట్టి భాష, సంస్కృతంబులోని చక్కెర పాకంబు, అరవ భాషలోని అమృత రాశి, కన్నడంబులోని తేట తెలుగునందు వేల వేల కవుల వెలుగులో రూపొంది దేశ దేశములలో వసిగాంచిన భాష. 1000 ఏండ్ల నుండి విలసిల్లు నా భాష. దేశ భాషలందు తెలుగు లెస్స, తెలుగు లెస్స.